వెల్కమ్ టు పల్లె వెలుగు న్యూస్. తన భర్త తనకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించిన మహిళ. తన భర్త తరపు నుండి తనకు న్యాయం కావాలని ఒక మహిళ సోమవారం గుర్రంపోడు మండల కేంద్రంలోని నల్లగొండ దేవరకొండ ప్రధాన రహదారిపై ధర్నా చేసింది. వివరాల్లోకి వెళ్తే గుర్రంపోడు మండలం కోనాయిగూడెం గ్రామానికి చెందిన గోగుల విజయలక్ష్మి తన భర్త గోగుల లింగయ్య తనను వేధిస్తున్నాడని, గతంలో కోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేదని, తన భర్త తరపు నుండి తనకు న్యాయం చేయాలని తన ఇద్దరు పిల్లలతో దాదాపు అరగంట సేపు ధర్నా నిర్వహించగా అనంతరం పోలీసులు వచ్చి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడంతో ధర్నాను విరమించింది. నా పేరు గోగుల విజయలక్ష్మి. మా గ్రామం వచ్చేసి కోనాయిగూడెం గ్రామం, మండలం గుర్రంపూడు. నా పెళ్లి 2012లో జరిగిందండి. పెళ్ళి అయినాక 2 సంవత్సరాలు పిల్లలు పుట్టే వరకు బాగానే ఉన్నాడు. తర్వాత మా అత్త, మా మావ, నా భర్త చాలా వేధింపులకు అదనపు కట్నం తెమ్మని 10 లక్షలు ఇంకా ఎక్స్ట్రా తీసుకురమ్మని, నా ఆస్తికి సరిపోను నువ్వు కట్నం తీసుకురాలేదని నన్ను ఎక్కువ టార్చర్ పెట్టారు. అట్లా ఒక 5 సంవత్సరాలు టార్చర్ పెడితే తట్టుకోలేక ఎన్నోసార్లు పెద్ద మనుషులలో పెట్టిన అయినా కూడా వినలేదు. పోలీస్ స్టేషన్, మన గుర్రంపూడి పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా ఎన్నోసార్లు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయినా కూడా వినలేదు. చివరికి మహిళా మండలిలో కూడా పెట్టిన ఎన్నోసార్లు, అయినా కూడా ఏం మారలేదు. తర్వాత మెల్లమెల్లగా అట్లానే చెడలవాట్లకు బానిసై కొన్ని అక్రమ సంబంధాలు కూడా పెట్టుకున్నాడు ఊర్లోనే, చుట్టుపక్కల గ్రామాల్లో. అతనికి ముసలి కానీ, వయసు అని, పిల్లలని ఏ తేడా ఉండదు. ఎవరిని పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి పడుకుంటాడు. ఇదేంది అని అడిగితే నన్ను ఎట్లా పడితే అట్లా కొడతాడు. నేను ఎవరితో మాట్లాడిన అనుమాన రంకులు పడతాడు. నువ్వు ఇట్లా ఎవరితో మాట్లాడదు, అసలు ఇంట్లో బయటికి కూడా వెళ్ళొద్దు అని అంటాడు. ఇది ఎందుకు నాకు ఇట్లా, నువ్వు ఇట్లా తప్పులు చెయ్యకు, అది కరెక్ట్ కాదు అని అంటే నేను ఇట్లనే చేస్తా, నువ్వు ఇక్కడ ఉండొద్దు అసలు నా దగ్గర అని నన్ను కొట్టేసి పంపించేసిండు. గతంలోనే ఇంటికి, మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసిండు. అట్లా కూడా ఎన్నోసార్లు మళ్ళీ నేను ఉమెన్స్ పిఎస్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా పిలిపించి ఎన్నోసార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ కౌన్సిలింగ్లో కూడా అప్పుడు మనం సరే అని మళ్ళీ యథావిధిగా అట్లనే కంటిన్యూ చేసేటోడు. నన్ను టార్చర్ చేయడం, పిల్లల్ని కూడా భయపెట్టియడం, కొట్టడం, గలీజ్ మాటలు అనడం, పిల్లల్ని కొట్టి రూమ్లో వేసి తాళం కూడా వేస్తాడు. పిల్లలు భయపడి కూడా మమ్మీ మమ్మీ అని ఎన్నోసార్లు, వద్దు మనకి డాడీ వద్దు మమ్మీ, ఇన్నిసార్లు దెబ్బలు తిని ఇంతగానో కొట్టి టార్చర్ చేస్తున్నాడు. అంటే వద్దమ్మా, డాడీ కానీ ఉండాలి, మనం ఎక్కడికి పోవద్దు అని. మా అమ్మ వాళ్ళు పేదవాళ్ళు, ఈరోజు చేసుకుంటే కానీ వాళ్ళకి వెళ్ళదు. అట్లాంటి వాళ్ళని వాళ్ళు నన్ను ఏం చేయలేరని, ఈయనకు డబ్బు, అధికారం వస్తే అధికారం ఉందని, డబ్బు ఉందని బాగా బలుపు. మీ అమ్మ వాళ్ళకి ఏం లేదు, నాకు ఆస్తి ఉంది, డబ్బు ఉంది, అన్ని విధాలుగా ఉన్నాయి, వాళ్ళు ఏం చేయగలుగుతారు మీరు నన్ను అని మాట్లాడతాడు. అట్లా అట్లా వేగలేక కోర్టుకి వెళ్ళి 6 సంవత్సరాల నుంచి కోర్టుకు తిరిగాక మొన్న జడ్జిమెంట్ వచ్చింది. ఈ మధ్య 2 నెలల క్రితం ఏమని జడ్జిమెంట్ వచ్చిందంటే, నీ ఇంట్లోనే నువ్వు ఉండాలమ్మా, 2 పిల్లల్ని చూసుకుంటూ, ఆయన నీకు నెలకు 15,000 భరణం ఇచ్చేటట్టు, 50,000 నష్టపరిహారం ఇవ్వాలి, 15,000 పిల్లలకి నీకు కలిపి ఇవ్వాలి నెలకు. ఆ భరణం తీసుకొని అదే ఇంట్లో 2 రూములు నీకు ఇచ్చేటట్టు పిల్లలు దాదుకుంటున్నామని నాకు ఆర్డర్ వచ్చింది. అదే ఆర్డర్ ప్రకారం నేను లాయర్ని తీసుకొని, ఇక్కడున్న మన ఎస్ఐ గారు మధు గారు ఉన్నారు, అప్పుడు 2 నెలల క్రితం ఆ సార్ కూడా ఉండి జరిగిందంతా చెప్తే నువ్వు వెళ్ళమ్మా ఏం కాదని అంటే, సార్కి చెప్పేసి లాయర్ని తీసుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత తాళాలు వేసుకొని పోయిండు. ఎక్కడున్నావు అయ్యా, తాళం ఇవ్వనంటే నేను ఇవ్వను, వెళ్ళిపోరాను అన్నాడు. తాళాలు వలగొట్టేసి ఇంట్లోనే ఉన్నా. నాకు అధికారం ఉంది కాబట్టి, నాకు 2 రూములు వస్తాయి కాబట్టి ఆ 2 రూములు తాళాలు వలగొట్టుకొని నేను ఇంట్లో ఉండడం జరిగింది. మళ్ళీ ఈవినింగ్ ఆయన వచ్చిండు, చూసి ఆ తాళాలన్నీ ఫోటోలు తీసుకున్నాడు. పిల్లల్ని మస్తు కొట్టిండు. మీరు ఎందుకు వచ్చారు, మీ అమ్మాయి వెమ్మటి, మీరు ఎట్లా వచ్చారు, వెళ్ళిపోరు, ఎట్లా వచ్చారు అట్లా వెళ్ళిపోరు అని పిల్లల్ని కొట్టి రూమ్లో వేసి బేడం వేసిండు. అదేందని అడిగితే నన్ను కూడా కొట్టిండు. నా వెమ్మటి మా అత్తమ్మ వచ్చింది నన్ను తోలిపోవడానికి. ఆమెకి నన్ను ఇద్దరిని ఆరు బయట పడుకోబెట్టిండు చలికి. ఒక్క బెడ్షీట్ కూడా ఇవ్వకుండా చలికి పడుకోబెట్టిండు. అయినా కూడా
సరేలే మారుతాడు కదా నా భర్తే అని ఆ చీకట్లో అట్లనే చలికి వణుకుంటూ పడుకున్నాం. పిల్లలు మాత్రం రూమ్లో వేసి డోర్ వేసి తాళం వేసిండు. సరేలే పిల్లలైనా మంచిగురు, నేను చలికి పడుకున్నా ఏం పర్లేదు అని నేను ఉన్నా. తర్వాత నేను పోయిన తర్వాత 15 రోజులకి ఎలక్షన్ కోడ్ పడింది. నేను సరే సైలెంట్గానే ఉండు కదా అంటే మారిండేమో అనుకున్నా. ఎలక్షన్ కోడ్ పడ్డది. నాకు తెలిసింది ఏంటంటే ఈయన సర్పంచ్గా పోటీ చేస్తున్నానని. సర్పంచ్గా నాకేమన్నా అడ్డం వస్తుందేమో ఏమో అనేసి ఈ 2 నెలలు సైలెంట్గా ఉన్నాడు. ఎప్పుడైతే సర్పంచ్గా గెలిచిండో ఇప్పుడు నువ్వు నన్ను ఏం బిక్తావే, నువ్వేం చేస్తావు, నువ్వు 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి నువ్వు నన్ను ఏం చేయలేకపోయినావు, ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేస్తావు, ఈ 5 ఏళ్ళు అధికారం నాదే, డబ్బు నాదే, పలుకుబడి నాదే, నువ్వేం బిక్తావు అని మాట్లాడి నన్ను ఎట్లా పడితే అట్లా కొట్టి మా బాబు క్రిస్మస్ హాలిడేస్కు మొన్న 25వ తారీఖు రోజు ఇంటికి వచ్చిండు. బాబుని నన్ను మస్తు కొట్టిండు, ఇంట్లో వేసి బేడం వేసి తాళం వేసిండు. నాకేం చేయాలో తోయక ఆ దెబ్బలకి నేను 100కి ఫోన్ చేస్తే అక్కడ ఉన్న కానిస్టేబుల్ సార్ వాళ్ళు వచ్చారు. అప్పుడు ఆ సార్ సాయంతో గురంపూడి పోలీస్ స్టేషన్కి వచ్చి నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ సార్ కూడా ఏమన్నాడు, పిటిషన్ చూసి 7 సంవత్సరాల నుంచి మారాను నీ భర్త, ఇప్పుడు ఎట్లా మారుతావా, నువ్వు ఎందుకు వచ్చినావు అమ్మా, మీరిద్దరు అక్కడ ఉండొద్దు అని అనేసి మళ్ళీ నన్ను యథావిధిగా నా అమ్మగారి ఇంటికి పంపించేసి ఎస్ఐ వద్దు నువ్వు వీడుండక అనేసి. నాకు కోర్టులో న్యాయం జరగలేదు, పోలీస్ స్టేషన్లో జరగలేదు, పెద్ద మనుషులలో జరగలేదు, నాకు ఎక్కడ న్యాయం జరుగుద్ది, ఈ పిల్లలు ఎట్లా సాగాలి? వచ్చిన రోజు నన్ను కూడా కొట్టిండు మా డాడీ. లోపడేసి డోర్ తీయకుంటే మమ్మీని ఒక్కదాన్ని బయట వండబెట్టిన, అసలు ఒక బెడ్షీట్ కూడా ఇవ్వలేదు. మా ఇద్దరినేమో కొట్టి లోపడేసి భయపెట్టారు. బయటికి వెళ్ళి బెడ్షీట్ ఇద్దామంటే మా నాన్నమ్మ గారు ఉండి బయటికి వెళ్ళండి అట్లనే బేడం పెట్టి మా ఇద్దరిని అట్లనే లోపల